హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ కనకరాజ్. ఈరోజు కిరాయి వచ్చేసి ఎక్కడికంటే మన గణపూర్ తోగుట దగ్గర గణపూర్ ఉంటుంది. ఆ గణపూర్ నుంచి ఆడొక 20 బ్యాగులు ఉంటాయి. ఆ 20 బ్యాగులు వేసుకొని చేరియాలు పోయి చేరియాల నుంచి కొమరేలు వచ్చి ఆడ లోడ్ చేసుకోవాలన్నమాట. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముంగట లొకేషన్ ఎట్లుంటుందో మీకు మొత్తం చూపిస్తా. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మొత్తానికైతే ఇట్లా పోవాలంటే సురంపల్లి, ముత్తంపేట, లింగపూర్, తోటే, వెంకట్రాపేట వాగు, కూడలి వాగు అని నేను వీడియోలో చెప్పినా కదా. కూడలి వాగు వస్తుంది, మళ్ళీ తగులుతుంది మధ్యలో. తోటకి పోయినాక తుక్కాపూర్ వస్తుంది. తుక్కాపూర్ నుంచి కొంచెం ముందు పోగానే ఒకటి మట్టి రోడ్ ఉంటుంది. అంటే రోడ్డు పెద్దగా కాలేదు. ఆడిపోతే ఇక గణపూర్ వచ్చేస్తుంది. ఆడ రోడ్ చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. ఇదైతే లింగరాజుపల్లి, ఇది మా ఊరు దగ్గరనే. ఇది లింగరాజుపల్లి. ఫ్రెండ్స్ ఇదే సురంపల్లి. ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్తే మన చెప్పాల, మిర్దోటి, దొమ్మాట ఇటు వస్తుంది. ఫస్ట్ దొమ్మాట, చెప్పాల, అలవాల క్రాసింగ్, అటు మళ్ళీ మిర్దోటి అటు వెళ్తుంది. ఇటు పోతేనేమో వెంకట్రాపేట, ఇటు లింగపూర్ ఇటు వెళ్తుంది. 7 కిలోమీటర్లు ఉంటుంది వెంకట్రాపేట. లింగాపూర్ 5 కిలోమీటర్లు ఉంటుంది. వెంకట్రాపేట 7 వస్తుంది. ఫ్రెండ్స్ వాగ్గడ్డ అంటే ఇదే మన ఏంలా అవన్నీ పోయినాయి చూడు. ఇదే ఏరియా అన్నమాట. తొవ్వనే ఇక రాకపోకలు బంద్ అయిపోయినాయి. ఇదే వాగ్గడ్డ. ముంగట రాంపూర్ అంటారు. ఇది మల్లన సాగర్. ఇది గణపూర్ మునికి షార్ట్ కట్ రోడ్ ఫ్రెండ్స్. ఇట్లా కొంచెం ముంగడికి పోతామంటే అక్కడ కనిపిస్తుంది చూడండి రోడ్డు. అదే రోడ్డు. ఇక్కడికి కొంచెం ముచ్చమంతనే ఆపారు మరి ఎందుకో కానీ. దాని నుంచి పోతే 3-4 కిలోమీటర్ల గణపురం వచ్చేస్తుంది. ఇదే రోడ్డు. ఎంత మంచిగా ఈడు దాకా పోసిరు కానీ ఈ ముచ్చమంతానే ఎందుకు వేయలేదేమో మరి తెలియదు. వీడికి 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు పోతే కథం గణపురం వచ్చేస్తుంది. గణపురం దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ మా గజనాలు అయితే మంచిగా పెద్ద అయినాయి. వీడియో అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదే అన్నమాట ఊరు. ఇటు నుంచి స్ట్రైట్ పోతే మళ్ళీ అటు సిద్దిపేట రోడ్కి వెళ్తారు ఫ్రెండ్స్. ఇటు లెఫ్ట్ పోతేనేమో మళ్ళీ అల్వాల, ఇటు పోతే గుడికందల, అందే ఇటు సైడ్ పోతుంది లెఫ్ట్. మనం రైట్ తీసుకుంటే షాప్ గార్డ్ ఉంటుంది. ఊళ్ళో పిల్ల పండుగ అవుతుంది ఫ్రెండ్స్. పిల్ల పండుగ అవుతుంది. లోపల తీసుకోవచ్చు రాగా గల్లీలకు. షాప్ గిన్నె ఉంటుంది. ఇది అదే షాపు ఫ్రెండ్స్. మొత్తానికి అయితే షాప్ కాడికి వచ్చేసాము. షాప్ కాడికి వచ్చేసరికి ఇక్కడ బీర పండుగ అవుతుంది. చూపిస్తా.
అనంతపురంలో వేసుకొని ఇప్పుడు చేరియాలు పోతున్నాం. చేరియాలు పోయి చేరియాల 30 గనీలు ఉంటాయంట. 30 గనీలు వేసుకోవాలి. అవి వేసుకొని పోతాం ఇక. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దుర్దడకి ఎట్లా పోదామంటే ఇట్లా మన మల్లన్న ఈ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎట్లా పోతున్నామంటే తుక్కపూర్కి వెళ్ళి ఇట్లా షార్ట్ కట్ ఉంటుంది. ఇట్లా కాల్వపొట్టి పోతే చక్కగా మన ఇటు మాచినపల్లి ఎల్లమ్మ గుడి ఉంటుంది కదా, దాని వెనకాలకి వెళ్ళి ఇట్లా మనకి ఏడికి వెళ్తుంది అంటే అటు మళ్ళీ దుద్దెడకి వెళ్తుంది. ఇట్లా షార్ట్ కట్లో పోతున్నాను అటు దుద్దం నుంచి చక్కగా చేరియాలి. ఒక్కటే రోడ్ ఇక అటు కొట్టుడు కొట్టవచ్చు. ఇక బండి నీకు ఎర్రసేపట్లో వెళ్ళిపోవచ్చు. ఇదంతా మల్లన్న సాగర్ కెనాల్ పని జరిగే వరకు మొత్తం వర్క్ నడుస్తుంది ఇటు. కానీ కొంచెం ముందుకు పోతే మెయిన్ రోడ్ వస్తుంది. డబల్ రోడ్ బాగానే ఉంటుంది. కొంచెం దూరమే బాగుంటుంది. ఈ కాలువ చూడండి ఫ్రెండ్స్ ఎంత లోతుందో. మల్లన్న సాగర్ కాలువ అన్నమాట ఇది. వాటర్ పనికి గేటు లైక్ అయితే కొట్టురు ఫ్రెండ్స్. ఇదే అన్నమాట మెయిన్ రోడ్డు. దీని ఇక చక్కగా పోతే మనం ఎక్కడికి దుద్దెడకి వెళ్తాం. దుద్దెడ టోల్ గేట్ ఇక్కడికి వెళ్తాం. అయితే చెట్లు అయితే ఎంత మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. చెట్లకి ఎర్ర పూలు ఉంటాయి. అక్కడ లొకేషనే వేరు ఉంటుంది. ఇంకొక 3 కిలోమీటర్లు ఉంది దుద్దెడ. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం హైవే దాకా వచ్చేసినాం. ఈ నుంచి లెఫ్ట్ పోతే కరీంనగర్ రామకొండం అటు వెళ్ళవచ్చు. లెఫ్ట్ పోతే స్ట్రైట్ పోతే మళ్ళీ హైదరాబాద్. ముంగట్లే టోల్ గేట్ ఉంటుంది ఫ్రెండ్స్. టోల్ గేట్ కనిపిస్తుందా? ముంగట్లే టోల్ గేటు. మన స్ట్రైట్ పోవాలన్నమాట. ఇక్కడ మనం ఇటు తీసుకొని మనం ఈ నుంచి జనగాం 50 కిలోమీటర్లు ఉందట. జనగాం హైదరాబాద్ 92 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి మిర్యాపూర్ 30. మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నామంటే ఇదే చేరియాల రూట్ ఫ్రెండ్స్. మొత్తం మాకైతే చేరియాలు వచ్చేసినాం. ఇదే చేరియాలు. సరస్వతి ఫర్టిలైజర్ అని అన్నాడు.
ఫ్రెండ్స్ చేరియాలు అయితే వేసుకున్నాం. ఇప్పుడు కొమరేలు పోతున్నాం అన్నమాట. కొమరేలు పోతున్నాం. ఆడ కొమరేలు కాడ ఒక 20 ఉంటాయంట, అవి వేసుకొని వెళ్ళిపోవాలి. ఇక ఈ రోడ్ అయితే మంచిగా చేసారు ఫ్రెండ్స్. ఉన్నదాకా అయితే ఘోరంగా ఉంటుండే, ఇప్పుడు మంచిగా చేసారు. మనం అయితే ఇటు కొమరేలు దిక్కు మలుగుతున్నాం ఫ్రెండ్స్. ఇది కొమరేలు కామన్ అన్నమాట. దీని నుంచి ఇంకా 6 కిలోమీటర్లు ఉంది కొమరేలి. రూట్లో వస్తుంటే ఈ కారు గుర్తు ఎట్లయింది చూడు ఫ్రెండ్స్. కారు మొత్తం బెలూన్లు వెళ్ళినాయి ఆ కార్లో. అందుకే ఇదేం కారు కంపెనీ ఘోరం యాక్సిడెంట్ అది. కానీ ఎవరికి ఏం కాకుండా వచ్చి, ఎందుకంటే బ్యాక్ సైడ్ కదా, ఏం కాదు నయ్యం. ఫ్రెండ్స్ మనం కొమరేలు దగ్గరికి వచ్చినాము. ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది కాకుండా ఉండే అంటారు అన్నమాట, సుమ్మనకుండా అంటారు. ఇదే కొమరేలి విలేజ్. ఇదే ఫ్రెండ్స్ కొమరేలి. ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి ఇంత ఫ్రీగా ఉంది. జాతర టైంలో వస్తే ఇళ్ళకి వెళ్ళి అయితే మనం వెళ్ళడానికి టైం పడుతుంది. ఫుల్ పబ్లిక్ ఉంటుంది అన్నట్టు. నేను చాలాసార్లు వచ్చిన ఇక్కడికి కొమరేలికి. ఇంతకుముందుకు కూడా ఉంటుంది మన ఛానల్లో కొమరేలి వీడియో. ఇక్కడ రైట్కి పోతే గుడికాడికి పోతాం అన్నమాట. ఇక్కడ రైట్కి పోతే గుడికాడికి పోతాం. మన ఇప్పుడు షాపు ఫర్టిలైజరు స్టబ్ స్టేషన్ పక్క పంట ఉంటుందని చెప్పిండు. ఇదే రూట్లా. ఇదే కొమరేలి ఫ్రెండ్స్. ఇవన్నీ సత్రాలు. ఇక్కడ షాప్ అయితే సబ్ స్టేషన్ పక్క పంట ఉంటుందని చెప్పిండు. నిన్న ముందరనే సబ్ స్టేషన్. ఇది అదే రైట్ సైడ్లా ఇది అదే సబ్ స్టేషన్. ఇది అదే షాప్ ఇక కనిపిస్తుంది. రైతు ఆకు సేవా కేంద్రం. షాప్ కాడికి అది వచ్చినాం. లోడ్ చేసుకొని వెళ్దాం ఇక ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఇక్కడ లోడ్ చేసుకుంటున్నాం. లోడ్ చేసుకొని ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అయిపోయింది. వేసుకున్నాం కొమరేలిలో అయిపోయింది. వెళ్ళిపోతున్నాం. ఆయన ఒక 20 బ్యాగులు అక్కడనే లోకల్ ఒక దగ్గర కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీలో వేయమని ఆయన ఇంకో 20 సంచులు ఎక్కువ వేసిండు. అవి కూడా తీసుకుపోయి ఇంకో కంపెనీలో అంటే కూచారం దగ్గర, మెడ్చల్ దగ్గర కూచారంలో వేయమన్నాడు. అది కూడా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. మనం అయితే కొమరేలి నుంచి ఇక మళ్ళా రాజీవ్ రహదారి ఎక్కుతున్నాం. ఇక్కడ నుంచి అయితే ఇక పోయి కాల్ చేసి రావాలన్నమాట. ఇంతటితోటి ఈ వీడియో ఆపేసి ఫ్రెండ్స్ మొత్తానికైతే గౌరవం వచ్చేసినాము. ఇక్కడ కావేరి కంపెనీలో కొన్ని ఉన్నాయి కాల్ చేసేటి. కావేరి కంపెనీలోకి పోతున్నాం. పెద్ద కంపెనీ. ఆ కంపెనీ ఎట్లుంటుంది ఏం కదా చూపిస్తాను నీకు. ఇది మొత్తం గౌరవం అన్నమాట.
హైవే దిగి లెఫ్ట్కి వచ్చినాము. ముంగట అదే కంపెనీ, ఇది అదే ఫ్రెండ్స్ ఇక కంపెనీ. ఫ్రెండ్స్ కావేరి కంపెనీలోకి పోయినాము. మనం వేసుకుంది 10 బ్యాగులే, కానీ ఆ 10 బ్యాగుల కోసం దేశం అంతా దింపారు. ఆ కంపెనీలోనే 4-5 కిలోమీటర్లు దింపారు. ఓసారి కాంట పెట్టుకరమ్మని దింపారు. మళ్ళీ పోతే అర్ధగంట ఆపిరు 8 సంచులకు. ఆ అర్ధగంట కాల్ చేసి మళ్ళా ఆడికి పోయి 2-3 కిలోమీటర్లు పోలేరు. మొత్తడు మస్తు కోసాయింది. ఇక సరే అటో ఇటో కాల్ చేయించుకున్నాం. ఇక బయట పడ్డాం. ఇక పోతున్నాం. పోయి ఇక మళ్ళా మేడ్చల్ ఉంది, మేడ్చల్ల కాల్ చేసి పోదాం. చూడుస్తూనే ఉండండి ఫ్రెండ్స్. మొత్తానికి అయితే కంపెనీ కాడికి వచ్చేసినాం. ఈ లోపల కంపెనీ కాదు, కంపెనీ కాడికి వచ్చేసినాం. ఒక బండి లైన్ ఉంది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే కిరాయి అయిపోయింది, కంప్లీట్ అయింది. అన్లోడ్ చేసేసిన వెళ్తున్నా. ఈ వీడియో ఇంతతో ఆపుతున్నా. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు కొంచెం సపోర్ట్ చేస్తేనే మళ్ళీ నేను మంచి వీడియో తీయగలుగుతా. కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే బాయ్.